ఇంతవరకు ఎవరో అన్నారంట, ఈయన బ్రాహ్మణుడా లేకపోతే ముస్లిమా అని. ఎవరన్నారు సార్? నేను బ్రాహ్మణుని కాదు, ముస్లింని కాదు. ఓకే, ఏది కాదు, నా పేరు వెనక ఏ తోకాలేదు. కానీ నేను మీరు అనుకున్నట్లు ఏది ఆ రెండు వర్గాలకు చెందినని కాదు. నా వర్గం ఒకటే, రైట్? ఒకే కులం. ఏ కులం? సేవకులం. ప్రభువుని సేవించుకోవాలి, ఆయన్ని వెంబడించాలి. ఇది ఎందుకు ఆయన్ని వెంబడించాలి అంటే, నా జీవితాన్ని మార్చాడు కాబట్టి. ఈయన యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మారిచ్చేవాడు కాదు కాబట్టి. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలీదో కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక వాక్యం చెప్తూ, దేవుని వాక్యం చెప్తూ, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఓ సూపర్, నో ప్రాబ్లం అన్నాను. నాకేం ప్రాబ్లం, ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు, నాకు గిటార్ ఇష్టము, అందుకని కూర్చున్నాను. ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు. ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగు అన్నాడు, తర్వాత యేసు లోకానికి వెలుగు అన్నాడు, ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు. మన చేతిలో వెలుగు ఉంటుంది, నేను వెలుగు గాడమైంది. అవును కదా, ఇలా కుదరదు అన్నాను. ఆ వాక్యం నన్ను పట్టుకుంది. యేసు వెలుగు కాకపోతే, చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాదు, చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్. అందుకనే ఒకే కులం అన్నాను, సేవకులం. ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని. ఆ రోజు నిర్ణయించుకున్నాను, యేసు ప్రభువుని గురించి చదవాలి అని, యేసు ప్రభువుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని. నేను చేసినటువంటి నా 16 ఏళ్ళ అధ్యయనంలో నేను కనుగొనింది ఇదే. బైబిల్లో ఉన్న ఏ లేఖనము కూడా దేవుని యేసు ప్రభు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనము కూడా ఆయనను దేవుడిగా కాకుండా నిరూపించడానికి వీలు లేదు కూడా. అలాంటిది సృష్టించాలనుకున్నా కానీ సృష్టించాలనుకున్న వాళ్ళు సృష్టించారు,